అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఇండస్ట్రీలో బాలకృష్ణకు రెస్పెక్ట్ ఎవరూ ఇవ్వలేదు, రెస్పెక్ట్ లేని చోట బాలకృష్ణ ఉండడు అంటూ ఆయన చేసిన పవర్ఫుల్ కామెంట్స్ వెనుక ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై ఆయనకున్న అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇన్నేళ్ల కెరియర్లో సినీ వారసత్వాన్ని మోస్తున్న అగ్ర హీరోగా తనకు దక్కాల్సిన గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదు అనే భావన బాలయ్య మాటల్లో అర్థమవుతోంది. ఈ వ్యాఖ్యలు బాలకృష్ణ అభిమానుల్లో చర్చకు దారితీయగా ఇండస్ట్రీ పెద్దల మధ్య ఉన్న అంతర్గత సమస్యలను మరోసారి తెరపైకి తెచ్చాయి. గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రభుత్వాలతో చర్చలు, ఇండస్ట్రీ సమస్యలపై జరిగే సమావేశాలకు లేదంటే ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే చర్చలకు బాలకృష్ణను ఆహ్వానించకపోవడం పట్ల ఆయనకు అసహనం ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా సమయంలో టికెట్ ధరల సమస్యల సమయంలో ఇండస్ట్రీ తరపున చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు వంటి కొంతమంది ప్రముఖులు మాత్రమే చర్చల్లో పాల్గొనడం, కానీ సీనియర్ హీరో, ఎమ్మెల్యే అయిన బాలకృష్ణను పక్కన పెట్టడం వివాదాస్పదమైంది. ఈ సమావేశాల విషయంలో బాలయ్య బహిరంగంగానే తన నిరాశను గతంలోనూ వ్యక్తం చేశాడు. అందుకే తాజాగా అఖండ 2 ఈవెంట్ వేదికగా ఇండస్ట్రీలో తన స్థానం, తన పట్ల చూపించే గౌరవం గురించి బాలకృష్ణ ముక్కుసూటిగా మాట్లాడారని విశ్లేషకులు భావిస్తున్నారు. బాలకృష్ణకు కేవలం హీరోగానే కాకుండా ఎన్టీఆర్ వారసుడిగా, రాజకీయ నాయకుడిగా కూడా పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయినప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన కీలక విషయాల్లో, మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ పెద్ద స్థానం గురించి చర్చలు వచ్చిన ప్రతిసారి బాలయ్యను విస్మరించడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని చెప్పాలి. తండ్రి ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సేవలు, బాలకృష్ణ సినీ జీవితంలో సాధించిన విజయాలు, ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్టిలో పెట్టుకుంటే ఈ పరిస్థితి సహజంగానే ఆయనకు ఆగ్రహాన్ని కలిగించింది. అందుకే రెస్పెక్ట్ లేని చోట బాలకృష్ణ ఉండడు అనే పరోక్ష హెచ్చరికను ఆయన ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులకు పంపినట్లుగా కనిపిస్తోంది. మొత్తం మీద అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక బాలకృష్ణకు తన మనసులో ఉన్న ఆవేదనను, ఆ కోపాన్ని వ్యక్తం చేయడానికి ఒక వారధిగా మారింది. ఇండస్ట్రీలో గౌరవం, సముచిత స్థానం దక్కకపోవడం పట్ల బాలయ్యకు ఉన్న కోపం, అసంతృప్తి ఆయన వ్యాఖ్యల్లో స్పష్టంగా బయటపడింది. ఏదేమైనా బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడు చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు సినీ పెద్దల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, గౌరవ సమస్యలను మరోసారి వెలుగులోకి తెచ్చి ఇండస్ట్రీలో ఒక కీలక చర్చకు తెరతీశాయని చెప్పొచ్చు. డిసిప్లిన్ ఒకటి, రెస్పెక్ట్, ఆర్టిస్ట్కి రెస్పెక్ట్, ఈ రెండు లేని చోట బాలకృష్ణ లేడు.